తలుచుకుంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ లో టీడీపీ ఆఫీస్ లేకుండా చేస్తామని హాట్ కామెంట్ చేశారు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి. దమ్ముంటే టీఆర్ఎస్ ఆఫీస్ గేట్ ముందుకు రావాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయన ఛాలెంజ్ చేశారు. తెలంగాణ భవన్ ను కూల్చేస్తామనేంత ధైర్యం ఎక్కడదని ప్రశ్నించారు ఆయన. అసలు తెలంగాణలో బాబుకు ఏం పనంటూ ఫైర్ అయ్యారు మహేందర్. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా దయాకర్రావు, రమణ, రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయి రాత్రి ఏది చెప్తే తెల్లారి వచ్చి వీళ్ళు ఆయన చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం కూడా లేదు ఈ రాష్ట్రంతో. అయితే దయాకర్రావు గారు నిన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ భవనాన్ని ఒక ఇటుక లేకుండా చేస్తాడట. దమ్ముంటే గేట్ కాడికి రమ్మనండి. దయాకర్రావు కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హెచ్చరిస్తున్నా, గేట్ కాడికి రమ్మని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో దాన్ని భూమి మట్టం చేస్తాం. మొత్తం దాన్ని మేము అనుకుంటే రాత్రి రాత్రి ఆఫీసు లేకుండా చేస్తాం. దాన్ని ఇట్లా రెచ్చగొట్టేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. నీకు తెలంగాణలో అంతా కూడా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో గుజరాత్ నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చినారు. కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ చాలా మాకు ఇక తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగున్నది, ముఖ్యమంత్రి గారు మంచిగా చూసుకుంటారని అది అర్థం చేసుకోవాలి. ఇది ఓర్వలేకనే మరి తెలుగుదేశం పాలన కొంతమంది రెచ్చగొట్టి మరి చంద్రబాబు నాయుడు చేస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మా జోలికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా దయాకర్రావు, రమణ, రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయి రాత్రి ఏది చెప్తే తెల్లారి వచ్చి వీళ్ళు ఆయన చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం కూడా లేదు ఈ రాష్ట్రంతో. అయితే దయాకర్రావు గారు నిన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ భవనాన్ని ఒక ఇటుక లేకుండా చేస్తాడట. దమ్ముంటే గేట్ కాడికి రమ్మనండి. దయాకర్రావు కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హెచ్చరిస్తున్నా, గేట్ కాడికి రమ్మని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో దాన్ని భూమి మట్టం చేస్తాం. మొత్తం దాన్ని మేము అనుకుంటే రాత్రి రాత్రి ఆఫీసు లేకుండా చేస్తాం. దాన్ని ఇట్లా రెచ్చగొట్టేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. నీకు తెలంగాణలో అంతా కూడా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో గుజరాత్ నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చినారు. కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ చాలా మాకు ఇక తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగున్నది, ముఖ్యమంత్రి గారు మంచిగా చూసుకుంటారని అది అర్థం చేసుకోవాలి. ఇది ఓర్వలేకనే మరి తెలుగుదేశం పాలన కొంతమంది రెచ్చగొట్టి మరి చంద్రబాబు నాయుడు చేస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మా జోలికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. విద్యుత్